మొట్టమొదట రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన 1.5 రోజు తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసి ఆయన నేర వాంగ్మూల పత్రాన్ని కూడా దానికి జత చేర్చారు, అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్. అతను కోర్టు దృష్టి తెచ్చాడు. దాంట్లో నేను సంతకం పెట్టలేదు, నేను నేరాంగీకార పత్రం పైన సంతకం పెట్టలేదని స్పష్టంగా చెప్తే అది కూడా కోర్టు రికార్డు చేసిన పరిస్థితి. మిగతా ముద్దాయిలను కూడా చాణక్య, తర్వాత శ్రీధర్ రెడ్డి, వీళ్ళతో కూడా నేరాంగీకార పత్రాలు వాళ్ళు కూడా సంతకాలు పెట్టలే. అందులో అంటే సంతకాలు పెట్టకపోయినా సరే ఆ నేర వాంగ్మూల పత్రాలలో పలానా వాళ్ళు ఇది చేశారు, పలానా వాళ్ళు పలాని చెప్పారు, మధ్యవర్తుల మధ్య సంతకాలు పెట్టారు అని దాని కథనంతా వీళ్ళు ప్రముఖంగా ఈనాడు, జ్యోతి, ఎల్లో మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవి లేనివి విషపూరిత ప్రచారం చేసి దాంట్లో అప్పటి ఉన్న ఐఏఎస్ అధికారులని, అప్పటి సీఎం గారి ఓఎస్డీ గారిని, సీఎం గారిని వీళ్ళందరి పేర్లు రాస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది ప్రజల్లో విష ప్రచారం చేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది వీళ్ళకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ హామీలు నెరవేర్చకపోగా వాళ్ళను విపరీతంగా ప్రజలు ద్వేషిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారన్న ఉద్దేశంతో రోజుకోగా కట్టుకతల్లి ఏదో రూపంలో అవన్నిటిని కూడా ఇది చేస్తా ఉన్నారు. ఇదంతా వీర విధేయ అధికారులతో కూడిన సిట్టు బృందం వీళ్ళంతా చేస్తున్నారు. తర్వాత ఈ సంతకాలు అనేది వాంగ్మూలం పైన వాళ్ళు చెప్పలేదని మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో కూడా రాస్తున్నారు. దానిపైన సంతకం పెట్టలే, కానీ మధ్యవర్తుల మధ్య అయితే చెప్పాడు అతను అని చెప్పి. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో రాయకపోతే వాళ్ళు కోర్టులో చెప్తే అది మళ్ళీ మాకు ఇబ్బందికరంగా వస్తుందేమో అని చెప్పి ఇది జరుగుతూ ఉంది. ఆ పేపర్లో వార్చడం మళ్ళీ సిట్టు ద్వారా మళ్ళీ ప్రచారం చేయించడం, ఇవన్నీ వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఇవి. తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా పారదర్శకంగా మద్యం ఎలాంటి కుంభకోణాలు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే అప్పుడు రెవెన్యూ కూడా, రాష్ట్ర రెవెన్యూ కూడా పెరిగింది. తర్వాత వీళ్ళ ప్రభుత్వ హయాం వచ్చిన తర్వాత ఆ పద్ధతిని తీసేసి ఇంకో ఎక్సైజ్ పాలసీ పెట్టి ప్రైవేట్ వాళ్ళకు విచ్చలవిడిగా ఇస్తూ ఊరూరా ప్రతి షాప్కు పర్మిట్ రూమ్లు, ఒక్కొక్క ఊరికి 2-3 బెల్ట్ షాపులు, ఇవన్నీ కంటిన్యూ చేస్తున్న సందర్భంలో ఇక్కడ కుంభకోణం జరిగేదానికి అవకాశం ఉందా? ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించిన మద్యం పాలసీకి కుంభకోణం జరిగే అవకాశం ఉందా అనేది ప్రజలన్నీ గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. తర్వాత అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వంలో 53.21% మద్యం ఒక 4 కంపెనీలే కొనుగోలు చేశారని సీటెల్ సాఫ్ట్వేర్ ద్వారా తెలిసింది. అంటే కొంతమందికే ప్రయోజనం కలిగించారని చెప్పి ఇప్పుడు కూడా కొన్ని బ్రాండ్స్ని కిల్ చేసి కొన్ని బ్రాండ్స్ని ప్రమోట్ చేసినారనేది ఆరోపణ. వాళ్ళు చెప్పకనే చెప్పినారు దీంట్లో వాళ్ళ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణాన్ని జరిగిందనేది వాళ్ళ చేష్టల ద్వారానే. ఎందుకంటే 4 కంపెనీలకు మాత్రమే 53.21% మద్యాన్ని ప్రభుత్వ లెక్కలు ఇవి సీటెల్ సాఫ్ట్వేర్ చెప్పింది. కాబట్టి ఆ డొల్లతనాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నారు. అంతిమంగా టీడీపీ గత 5 ఏళ్లలో చేసిన అవాస ఆరోపణలు, అభూత కల్పనలే గుదిగుచ్చి దీంట్లో సాక్షుల ద్వారా చెప్పించి కొంతమందితో 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేయించి ఎటువంటి ఏవి ఆధారాలు దొరకకపోతే కనీసం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పేరును ఈ నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సిట్టు నివేదిక ద్వారానే వెల్లడవుతా ఉంది. అదేవిధంగా అప్పటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి మద్యం ద్వారా ఆదాయం వచ్చేలా, అదేవిధంగా పార్టీ ఫండ్ కూడా ఆదాయం వచ్చేలా పార్టీకి వచ్చేటట్టు చూడమని రాజ్ కసిరెడ్డికి సూచించినట్టు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలంలో ఆయన తెలిపినారని చెప్పి కోర్టుకు చెప్తారు. మరి ఆయన సంతకం లేదు అందులో.
న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు కూడా మేజిస్ట్రేట్కు స్వయంగా స్పష్టంగా చెప్పినాడు, నేను అసలు ఆ వాంగ్మూలంతో నాకు సంబంధం లేదు, నేను సంతకం పెట్టలే, వాళ్ళే ఏదో చేసుకున్నారని. మిథున్ రెడ్డి గారిని అందులో చేర్చారు. తర్వాత అప్పటి పూర్వ ఎండి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ దీంట్లో ఒక్కొక్కరినే నిందితులుగా చేర్చి ఎట్లా దీన్ని ఏవి ఆధారాలు దొరకడంలే, కానీ ఆ లోపల ఎంత ప్రచారం చేయాలనో, విష ప్రచారం చేయాలనో ఆ విష ప్రచారం చేసేదానికి వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపైన ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించి అప్పుడు ముడుపులు అందుకున్నారు వీళ్ళు. అలాగే దానికోసం చీకటి జీవోలు 218 జీవో నెంబర్ 468 జారీ చేసి తద్వారా ఖజానాకు 5,000 కోట్లకు పైగా గండి కొట్టారు. ఎంఆర్పి కంటే ఎక్కువ 20% ఎక్కువ రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్లో ఆ 5 ఏళ్లలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు సంపాదించింది అనేది ఇది ఒక ప్రధానమైన ఆరోపణగా అన్ని పత్రికల్లో ఆ రోజు చూడడం జరిగింది. స్వతంత్రంగా ఆడిట్ నిర్వహిస్తున్న కాగ్ నివేదికలో కూడా కొన్ని అభ్యంతరాలను దీనిపైన వ్యక్తం చేసిన సందర్భం అది. ఈ చంద్రబాబు ముఠా భాగవతం అంతా ఆధారాలతో సహా బయటపడిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేసి నాటి ప్రభుత్వం వాళ్ళందరిపైన కేసు పెడితే ఆ కేసు ఇప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియదు, కేసును అటకెక్కించేశారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, మేము ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు చేయించే అధికారం, దర్యాప్తు దమ్ముందా మీకు ఆ దర్యాప్తుకు నిలబడడానికి? సిబిఐ ఎంక్వైరీకి మీరే ఇస్తారా? ఎందుకంటే సిఐడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సిబిఐ ఆధ్వర్యంలో నడిస్తే మీ పైన పెట్టిన కేసులో నిజానిజాలు, ఆ కుంభకోణం అంతా బయటకు వస్తుంది. కాబట్టి సిబిఐకి ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ సవాల్ను మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ప్రజలు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం.